ఈ జోషు ఇలా ఒక్క రోజు కాదన్న, ఇంకా 4 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి. మీరు ఓట్లు వేయించాలి, మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. ఎన్ని గంటలకు పోవాలి? పొద్దున 7 గంటలకే పెళ్ళిలో పోతారు కదా, అంటే ఫుల్ తయారై సకుటుంబ సమేతంగా గంట తయారు కాకూడదు. మళ్ళీ సకుటుంబంగా సమేతంగా పోయి ఓట్లు. మీరు ఓట్లు లేకుంటే రేవంత్ రెడ్డి ఆ ట్విట్టర్ టిల్లు ఉన్నాడు, మన సంగతి చెప్తా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 40,000 బుర్కలు తెప్పించాడట. మా అమ్మలక్కలు మళ్ళీ ఇంట్లో పొద్దున్న వేసి టీవీ సీరియల్లో ఇట్లా భర్త కోసమో కొడుకుల కోసమో టిఫిన్లు చికెన్లు మటన్లు వేస్తే మన కొంప మునిగట్టే ఆ బుర్కలు వచ్చి అన్ని ఓట్లేసిపోతారు. ఎందుకంటే ముస్లిం ఆడలు కూడా మనకే ఓటేస్తుంటారు, మన ఆడబిడ్డలు కదా, మోడీ చెల్లెలు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఓట్లు వేస్తారని చెప్పి 40,000 బుర్కలు ఇక్కడ దొరకకుండా పాకిస్తాన్కి తెప్పించాడట. అన్న ఇది హిందూ ముస్లిం మధ్య వారన్న. హిందూ నేను ఇక్కడ భయపడ్డాను కదన్న. వార్ వన్సడా మాకు వచ్చింది చూడవు, వార్ వన్సలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ. గవి నడవదన్న కదా, ఉంటే పీక్తే బతికిన ఎస్ హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జుబ్లీస్లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జుబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జుబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మార్చాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే, నేను చెప్తున్నా హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలకు వేసలేదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీ బస్తీల దిక్కొచ్చారన్న. ఇక్కడ అనేక సమస్యలు అన్న. హెచ్ఎఫ్ కమ్యూనిటీ హాల్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేరన్న. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్న. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్న. మొత్తం మునిగిపోతుందన్న. అడ్డగోలు నల్లా బిల్లులు వస్తున్నాయని